ఒక తల్లి మంచాన పడితే కొడుకు 2 కూతుర్లు ఉన్నారట. కూతుర్లు కొడుకుకే బాధ్యత, వాడి దగ్గరే ఉండాలి, వాడి భార్య చూసుకోవాలి, మాకేంటి సంబంధం అని ఆ తల్లిని వదిలేసట. పాప మా కొడుకు ఒక్కడే ఆ తల్లికి స్నానం పెరాల్సిస్ వచ్చింది ఆవిడికి. అతనే దగ్గరుండి స్నానం చేయించుకుని అన్నీ చేసి తల్లికి మంచం మీద పెట్టి అన్నీ పడుకోబెట్టి చక్కగా నైటీ వేసి బట్టలు వేసి వెళ్తే, తర్వాత ఆవిడకి టేబుల్కి దగ్గరగా లాగి ఆవిడకి టిఫిను భోజనం ఏర్పాటు చేసి పొద్దున్న టిఫిన్ పెట్టేస్తట, మధ్యాహ్నానికి అక్కడ పెడతాడనమాట. ఒక చెయ్యి పనిచేస్తుంది, లేవలేరు ఆవిడ, అది పెట్టుకుని తినొచ్చు. కోడలు ఇవి లేకపోతే అత్తగారు తొందరగా చచ్చిపోతుందని చెప్పి ఈ టిఫిన్ తీసుకెళ్లి దాచేసేదిట. అత్తగారికి పెట్టిన భోజనం బాక్స్ ఉంటే క్యారేజీ దాచేసేదిట. ఆవిడ చెప్పడానికి పాపం నోరు కూడా లేదు, కొడుకు రాగానే చెప్పడానికి, తగాదలవుతాయి ఎందుకని చెప్పి ఊరుకుందిట. పనమ్మాయి వస్తే చెప్పిందిట, నేనేం తినలేదు, నాకు ఆకలి వేస్తుంది, ఏదన్నా కావాలి అంటే పనమ్మాయి వాళ్ళలో వీళ్ళలో పాచి పని చేస్తే వచ్చిన అరటిపండు, వాళ్ళు ఇచ్చిన